రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ టైం విజిబిలిటీ కోసం ఇకపై వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్స్, రియర్ మార్కింగ్ ప్లేట్స్ తప్పనిసరి చేసింది. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదలపై ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని, దీంతో ఈ నెల 15 నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేట్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకటించింది. ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొంది. తనకు రాజకీయాలకు వెళ్లే ఆలోచన లేదని కమెడియన్ బ్రహ్మానందం అన్నారు. ఆయన ఆత్మకథ నేను మీ బ్రహ్మానందం పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు. బ్రహ్మానందం 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో 1000కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారని వెంకయ్య కొనియాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులకు అనుగుణంగా ఔషధ నిల్వలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల రక్షణ, రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణ కోసం శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో క్రాష్ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపి సాయి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మోర్తాన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2 రోజులుగా కొనసాగుతున్న వర్క్ షాప్ ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దన్న మాట్లాడుతూ భారత స్థూల జాతీయోత్పత్తి వృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. సెంటిమెంట్ కోసం కొందరు వాహనం కంటే రిజిస్ట్రేషన్ నంబర్కు అధికంగా వేచిస్తుంటారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఆర్టీఏ ఇవాళ నిర్వహించిన వేలంలో TG0909999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా ₹25.50 లక్షలు పలికింది. పలు కార్పొరేట్ కంపెనీలు, సోలో బయర్స్ పాల్గొనగా ఎట్రో డ్రగ్స్ లిమిటెడ్ భారీ ధరకు ఈ నంబర్ను దక్కించుకుంది. ఇతర నంబర్లు ₹1.01 నుంచి 6.25 లక్షల వరకు సేల్ అయ్యాయి.